గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్లు వచ్చిన అంశాలన్నీ కూడా చూసాం కదా. ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే నిన్న పులివెందులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నామినేషన్ వేశారు. వేసిన తర్వాత అక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అక్కడ ఆయన మాట్లాడుతూ కొన్ని కీలక కామెంట్ చేశారు. ఏంటంటే వైఎస్ వారసులు అని చెప్పుకుంటున్న వాళ్ళు పచ్చచీర కట్టుకొని వైఎస్ శత్రువు ఇంటికి వెళ్ళారు, వీళ్ళ వైఎస్ వారసులు, సో ప్రజలు గుర్తించాలి అనేది కూడా చెప్పారు. ఇక ఎవరు వైఎస్ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఎవరు వాళ్ళే మా చెల్లెళ్లను నాపై బురద జల్లే విధంగా పంపించారు, అదంతా కూడా ప్రజలకు తెలుసు అని చెప్పి చెప్తున్నారు. ఇక అవినాష్ రెడ్డి అంశానికి సంబంధించి కూడా వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకి సంబంధించి కూడా అవినాష్ రెడ్డి పైన అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు, అతను చాలా మంచివాడు అనే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. సో అందుకే తాను ఎంపీ టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు. దీనికి వెంటనే ఇటు షర్మిల కౌంటర్ ఇస్తూ, నేను కట్టుకున్న చీర గురించి మగవాళ్ళ ముందు అంత సభ పెట్టి మాట్లాడడం ఏం సంస్కారం అని జగన్మోహన్ రెడ్డి గారు మీరు అనేది ఆయన చెప్పింది. ఇంత హేళన చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. పసుపు చీర కట్టుకుంటే అదేమన్నా చంద్రబాబు పేటెంటా, చంద్రబాబు ఏమన్నా పసుపు రంగు కొన్నారా? సో ఇలాంటి కామెంట్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. వైఎస్ వారసులు జగన్ కాదు మోడీ అని చెప్పేసి ఆమె కామెంట్ చేస్తున్నాయి. ఇవన్నీ కూడా ప్రజలు గుర్తించాలి అని చెప్పేసి చెప్తున్నారు. మరి అవినాష్ రెడ్డి మంచివాడు అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నారు. మరి సిబిఐ ఎందుకు పూర్తి ఆధారాలతో బయటపెట్టింది? సో ఇలాంటి అన్నింటికీ అంశం చెప్పాల్సిన అవసరం ముఖ్యమంత్రి పైన ఉంది అనేది కూడా చెప్తున్నారు. సో ఈ అన్నా చెల్లెళ్ళ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. సో ఇలాంటి అంశాలను మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొండా రాజీవ్ గాంధీ గారు ఉన్నారు, అదేవిధంగా టీడీపీ నుంచి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు, అదేవిధంగా బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథి గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. ముందుగా శ్రీనివాస్ చౌదరి గారు గుడ్ మార్నింగ్ అండి. చూసాం కదా, ఇప్పుడు నేను చెప్పాను కదా కామెంట్స్, ఈ నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలకు సంబంధించి ఏం చెప్తారు? ఒక శత్రువు ఇంటికి వైఎస్ వారసులమని చెప్పుకునే వాళ్ళు వైఎస్ శత్రువు ఇంటికి ఒక పచ్చ శారీ కట్టుకొని వెళ్ళారు, వీళ్ళ వైఎస్ వారసులు అనే విధంగా మీరే ఆలోచించుకోవాలని చెప్పేసి ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దానికి ఏం చెప్తారండి మీరు? ఆదేశ్ గారు, మొదట మీకు 60 ప్రేక్షకులకి, వైఎస్ఆర్సీపీ నేత రాజీవ్ గారికి, అలాగే బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే పార్థసారథి గారికి నా తరఫున తెలుగుదేశం పార్టీ గారికి మొదటి నమస్కారాలు. రాష్ట్రంలో 46 డిగ్రీల వేడితో పాటు ప్రతిపక్షాల అధికార పక్షాల మీద మాటల యుద్ధం కూడా ఆ లెవెల్లోనే పెరిగింది సార్. ఎందుకంటే విధానాల పైన ఫైట్ చేయండి, అదేవిధంగా సమస్యల పైన పోరాడండి, లేదా పార్టీ యొక్క తప్పులు ప్రశ్నించడం తప్పలేదు. ఎవరైనా ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్య పద్ధతుల్లో విధానాల పైన ఎంతో ప్రశ్నించవచ్చు. ఇది చివరికి వ్యక్తిగత విమర్శలకు వెళ్ళి అన్నా చెల్లెల మధ్య కూడా ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఉంది. వాళ్ళు పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు చెల్లెలు ఒకటే అయ్యారు. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి కడపలోనే ఆయనకి పక్కలో బల్లెలాగా తయారయ్యారు. సరే, కారణాలు శత్రువులు తయారు చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు పడతారు ఆ బాధలు. అయితే అది గారు ఒక విషయం మీకు చెప్పదలుచుకోవాలా. ఇప్పుడు సొంత చెల్లెలు, నాకైనా చెల్లెలు ఉన్నారు, అమ్మున్నారు, అక్క చెల్లెలు ఉంటారు, మీకు ఉంటారు. ఎవరిని కూడా వ్యక్తిగత హననం చేయకూడదు కదా సార్. రాజకీయాలు వేరు, రాజకీయ పార్టీలు వేరు, అలాగే కుటుంబ వ్యవస్థకు వచ్చే కొద్దిగా తేడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఎవరైతే వాళ్ళు దోషులు అనుకుంటున్నారో వాళ్ళని మన జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుతున్నారని, అలాగే ఆయన మీరు నా శత్రువు ఇంటికి వెళ్ళారు పచ్చీర కట్టుకొని అన్నారు. పసుపు ఏమి ప్రమాదకర విషయం కాదే. పసుపు శుభానికి సూచిక. సొంత కూతురికి పెళ్లి చేసుకున్నా, ఇంకోరు పెళ్లి చేసుకున్నా, కుటుంబం ఏదైనా గృహప్రవేశం చేసినా పసుపుకి ఇస్తారు. దాన్ని కూడా చెల్లెలకి ఆపాదించి వ్యక్తిగత హననం చేయటం, అలాగే వాళ్ళ సోషల్ మీడియాలో చాలా తప్పుగా చెప్పలేని విధంగా రాసుకోవడం అనేది ఇది వ్యక్తిగత విమర్శలకు పరాకాష్ఠగా మారిపోయింది. నేను కోరుకునేది ఒకటే, రాజకీయ ఎదుర్కోండి. కాంగ్రెస్ పార్టీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ పార్టీ, మీరు వాళ్ళు గెలుచుకున్నారా, మీరు వీళ్ళు వెళ్ళిపోటు పొడిచారా, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి సోనియా గాంధీ వ్యతిరేకించారా, యుద్ధం చేశారా, వెళ్ళిపోడు తెలుసుకోండి, తర్వాత విషయం. అయితే విధానాలు కాడుకొచ్చే కొద్ది వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు ఏంటి? వాళ్ళు ప్రధానంగా మా చిన్నాన్నను చంపిన వ్యక్తుల్ని దోషులు పట్టుకోండి. మీరు పక్కన కొండ మీద పుల్లిని చంపేస్తే 6 నెలల్లో మనుషులు పట్టేసుకున్నారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు రాయి వేస్తే 2 రోజులు 3 రోజులు ఆయన దోషిని పట్టుకున్నారు. 5 సంవత్సరాలు 2 నెలలు అవుతా ఉంది. వివేకానంద రెడ్డి గారు చిన్నానే కదా, తండ్రి తర్వాత తండ్రే కదా, పట్టి చెల్లెలకి న్యాయం చేయొచ్చు కదా. కొంత కుటుంబ సభ్యులకు న్యాయం చేయకపోతే రాష్ట్రానికి ఏం చేస్తారని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అలాగే వ్యక్తిగత సంబంధం చేయడం పైన షర్మిల గారు బాగా క్లియర్ గా చెప్పారు. నేనే మోడీ గారి మీద కాళ్ళ మీద పడలేదు, నేను ఎవరి మీద పడలేదు, మీ అవసరాల కోసం మీ కేసుల కోసం మీరు వెళ్ళి ఉంటారు. నేను చాలా స్ట్రేట్గా అడుగుతున్నాను, నా వ్యక్తిగతంగా నెగోషియేట్ చేయడం కరెక్ట్ కాదు. నేను ఏసీగా కట్టుకుంటే మీకేమి, 10 మంది మగాళ్ళ ముందు నా మీద చెల్లెలు పొరుగు తీస్తావా అని అడిగితే
రాష్ట్ర మహిళలంతా కూడా ఆలోచిస్తున్నారు ఇప్పుడు. ఏంటిది కుటుంబ విషయంగా మార్చేశారు, రాజకీయాలు పక్కకెళ్ళిపోయి, సమస్యలు పక్కకెళ్ళిపోయి, కడప జిల్లాలో సమస్యలు ఉన్నాయి మాట్లాడండి అనే విషయం కాదు చర్చ. అంటే ఒకటి శ్రీనివాస్ చౌదరి గారు ఎందుకు ఆ ప్రస్తావించారంటే మీరు వారసులను వారసులను మేమే అని చెప్పుకుంటున్నారు కాబట్టి దానికి సంబంధించి ఆయన జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు. వయసు legacy అని చెప్పేసి ఎవరనేది ప్రశ్న కాదు సార్. ఆయన తల్లిదండ్రులు ఇద్దరు ఒకరే. షర్మిల గారు పుట్టింది వాళ్ళ అమ్మ నాన్నగారికి, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ జననమే. మరి ఇటువంటిప్పుడు వారసులు నాకు అర్థం కాలేదు. వాళ్ళ కుటుంబానికి వాళ్ళిద్దరు వారసులే, వాళ్ళు కాదని చెప్పలేరు కదా. జగన్మోహన్ రెడ్డి చెప్పలేరు, షర్మిల గారు చెప్పలేరు. నా బాధ అంతా ఏంటంటే వారసులుగా ఉండండి. వ్యక్తిగత హరణ చేసుకోవటం వల్ల సొసైటీకి మీ ఇద్దరిచ్చే సమాధానం మీద నాకు అర్థం కాల. రెండు సమస్యలు పక్క వెళ్ళిపోయాయి, దూషణలు ఎక్కువైపోయాయి. ఈ వేడితో పాటు వ్యక్తిగత విమర్శలతో పాటు అవినాష్ రెడ్డి చిన్నపిల్లోడు, ఆయన స్కూల్ పంపించండి, ఆయన చేయలేడని ఒక చెల్లెలు అంటుంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏమో అవినాష్ రెడ్డి అమాయకుడు మంచోడు, ఆయనకి అందుకే 3 టికెట్ ఇచ్చారు ఆయన అంటాడు. సరే ఎవరు తెలుసు, మీ పార్టీ నాయకులు మీరు ఒకరిని టికెట్ ఇచ్చుకోవచ్చు, వారు కూడా కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఆమె ఇష్టం ఒకరిని టికెట్లు ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు సొంత జిల్లా అయిన కడప జిల్లాలో పూర్తి స్థాయిలో అభివృద్ధి పైన స్టీల్ ప్లాంట్ ఇష్యూ కావచ్చు, అక్కడున్న బీచ్ సెంటర్ కావచ్చు, అటు బస్ మండలం లేకపోతే అభివృద్ధి చేసుకోవచ్చు, ప్రాజెక్ట్ డెవలప్ చేసుకోవచ్చు. ఇట్లాంటి అంశాలపైన మాట్లాడి కాంగ్రెస్ పార్టీ వస్తే మీరు చేస్తాం, వైఎస్ఆర్సీపీ చేస్తే మీరు చేస్తాం అని చెప్పి మాట్లాడుతూ వదిలేసి పోయి చీరలు, వాళ్ళ బట్టలు, అలా వ్యక్తిగత విషయాలు తీసుకెళ్ళడం వల్ల రాజకీయాల్లో చెప్పాలంటే సాధారణంగా చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా ఇదేంటి అన్నా చెల్లెలు అన్నవా లేదంటే వేరే రకమైన విషయాన్ని వ్యక్తిగత సంబంధంతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచనలో పడిపోయారు. నేను జగన్మోహన్ రెడ్డి శ్రీనివాస్ గారు ఎవరైనా చెప్పండి, ఏ విధంగా మాట్లాడండి. మీరు సిద్ధం సభలో ఏ విధంగా మాట్లాడతారో మీరు చూస్తాం. దుశ్చేసేమని, అలాగే కృష్ణుడు అర్జునుడని, దేవుడి వల్ల మాకు దేవుడి వల్ల మీద ముఖ్యమంత్రి అని చెప్పుకోవడం తప్పలేదు. కానీ సిస్టర్ కదా, సంతాన చెల్లెలు కదా, రక్త సంబంధం కదా, ఈ తర్వాత పుట్టినవాడు కదా, నీ ఎంగిలి పాలు తాగిన చెల్లెలు కదా. కాబట్టి వ్యక్తిగత వ్యవస్థలు పక్కన పెట్టి రాజకీయ విమర్శలు హుందాగా చేస్తే బాగుంది. మీరు మాట్లాడారు చెల్లెలు అన్న అంటున్నారు, మరి అన్న పైన కూడా ఆ స్థాయిలోనే చెల్లి విమర్శలు చేస్తూ ఉంది కదా. మంచి ప్రశ్న వేస్తారు. ఇప్పుడు ఎవరు కూడా కాపాడేవాడు ఖాళీ పంపించాడు అనుకోండి, చెల్లి ఏమనుకుంటది? కాపాడేవాడు ఖాళీ పంపిస్తున్నాడు, పారిపోయారు పక్క రాష్ట్రానికి. ఇంకొక ఆవిడ అమెరికా వెళ్ళిపోయింది, బాబాయ్ పైకి వెళ్ళిపోయాడు, అబ్బాయి జైలుకి వెళ్ళిపోతున్నాడు. ఇటువంటి సిచ్యువేషన్ లో నేను ఒకటే క్లియర్ గా చెప్పదలుచుకున్నా, మీరు అన్న అనేవాడు ఆదర్శంగా ఉండాలి, అన్న చెప్తే చెల్లెలు వినాలి. ఇది సొసైటీలో చెబుతున్నారు. ఒక నిర్ణయం తీసుకొని నీ విమర్శ కరెక్ట్ చేయాలి. నువ్వు కరెక్ట్ గా శారీ కట్టుకున్న విషయం పైన శత్రువు ఎవరు? రాజశేఖర రెడ్డి గారు పోలేదు బాబు గారి దగ్గరికి, బాబు గారి దగ్గర రాజశేఖర రావలేదా? రాజకీయాలు శత్రువులు ఉండరు, మిత్రులు ఉండరు, దాని శత్రుత్వంగా మార్చడం నాకు అర్థం కాదు. శ్రీనివాస్ చౌదరి గారు ప్లీజ్. ఎస్ పార్థసారథి గారు గుడ్ మార్నింగ్ అండి. ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలపైన మీరు ఏ రకంగా చెప్తారు? వయస్సు లెగసీని దెబ్బతీసే వాళ్ళు వీళ్ళ వారసులు అనేది కామెంట్ చేస్తూ ఉన్నారు. వస్తుంది వాడండి సార్ గారు, వస్తాం సార్. పార్థసారథి గారు పార్థసారథి గారు సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది. ఇదే విషయాన్ని చెప్తాడు. మన సంస్కృతి, మన సాంప్రదాయాలకు సంబంధించి ఉండేటువంటి విషయాల్లో అనవసరమైనటువంటి దుష్ప్రచారాలు, వ్యక్తిగత హరణ అనేటువంటిది మంచిది కాదు. సింపుల్ అండి. ఒక చిన్నాన్న గారికి సంబంధించినటువంటి కేసును పరిష్కారం చేయలేకపోవడం అనేటువంటిది చాలా పెద్ద తప్పుగా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఈవెన్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా భావిస్తున్నారు. దాంట్లో విఘ్నత కలిగిండేటువంటి వాళ్ళే భావిస్తున్నారు. ప్రతిపక్షమా అధికార పక్షమా అని కాదు, ఆ తెలుగు ప్రజలందరూ కూడా నీకు చేతనైతే దాన్ని పరిష్కరించేటువంటి విషయం ఇతరు వీళ్ళు కాదు. వాళ్ళు ఈ చెల్లెలు గారు ఆరోపణ చేసినట్లుగా కాదు అనుకోండి, దాన్ని ఎవరినో ప్రూవ్ చేసేయండి. ప్రూవ్ చేయడానికి 5 ఏళ్ళు పట్టాల్సినటువంటి అవసరం ఏమిటో? ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఆ రోజు మీరు తెలుగుదేశం మీద నిందలేశారు కదా. మొట్టమొదటి దాన్ని జరిగిండేటువంటిది హార్ట్ అటాక్ అని చెప్పేసి అన్నారు. హార్ట్ అటాక్ అన్న తర్వాత అది మర్డర్ అని చెప్పేసి తెలిసింది. ఆ మర్డర్ అన్నప్పుడు కూడా దానికి సంబంధించి రకరకాలైన కథనాలు మీరే ప్రచారం చేశారు. ఈ రోజు కోర్టుకు కూడా రకరకాలైనటువంటి జిమ్మికులతో న్యాయ వ్యవస్థలో ఉండే లోపాలని అడ్డం పెట్టుకుని బతకడం తప్ప ఇంకో పని చేయడం లేదు అనేటువంటిది ప్రతి ఒక్కరి యొక్క ఆలోచన. గౌరవంగా బతకాలి. మా ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి నిష్కల్మషంగా ఖచ్చితంగా బయటికి రావాలని చెప్పేసి కోరుకుంటాం. ఈవెన్ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండేటువంటి జ్ఞానం ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా అదే కోరుకుంటాడు. లేదంటే ఎవడైనా సరే మా నాయకుడు గొప్పవాడని ఎలా చెప్పుకోవాలి? వాళ్ళ నాయకుడి యొక్క క్వాలిటీని బట్టి, వాళ్ళ నాయకుడి యొక్క అది లేకుండా పోతే
ఎవరైనా సరే రచ్చబండ మీద కూర్చున్నప్పుడు పొరపాటున వైఎస్ఆర్సీపీకి మేము అనుచరులము అనుకుంటే మీ చిన్నాన్న యొక్క కేసునే పరిష్కరించలేనటువంటి వాడు నువ్వేం చేస్తావా అని చెప్పేసి అన్నప్పుడు వాళ్లే తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. బట్ ఈ రోజుకైనా సరే వ్యక్తిగత హననాన్ని ఎవరు కూడా ఏ పార్టీ వాళ్ళు కూడా చేయకూడదు అనేటువంటిది మనం రాజకీయాల్లో తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు కూడా దానికి తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఓటు అనేటువంటి ఆయుధం ఈ రోజు అందరికీ ప్రజాస్వామ్యంలో వచ్చిండేటువంటిది. మిగతా విషయాల్లో వాళ్ళని ఏమి ఎదుర్కోలేము. ఎందుకంటే పోలీస్ కేసులు పెడతారు, లేకపోతే ఇంకో దౌర్జన్యం చేస్తారు, ఇంకో రకంగా చేస్తారు అనేటువంటిదే భయం ఉండొచ్చు. కానీ ఓటు అనే దానికి భయం లేదు. ఇంకా కొన్ని సందర్భాల్లో ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ రిగ్గింగ్ చేస్తున్నారు, బయట వాళ్ళని పిలిపించేసి చేస్తున్నారు అనేటువంటిది కూడా ఉంది. అందుకే నేను ఓటర్లకు ఏం విజ్ఞప్తి చేస్తున్నానంటే ఈ ఎలక్షన్ రోజు మే 13 రోజు మాత్రం అవసరమైతే మీరు 6 గంటలకే వెళ్లి క్యూలో నిలబడండి. మన ఓటుని మనం వేసుకుంటే కానీ అవతల వాడు వేయలేడు కదా. కాబట్టి ఆ ఒక్క పని చేసి నీతివంతంగా కదా మనం మీరు కోరిండేటువంటి నాయకుడికి మంచి వ్యక్తులకి కదా మనం ఓటు వేసేటువంటి దీంట్లో పోతే వీళ్ళందరికీ తగిన బుద్ధి చెప్పేటువంటి విధానం ప్రజాస్వామ్యంలో ఉంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే ఒకటి పార్థసారథి గారు, ఇప్పుడు సరే మీరు అవినాష్ రెడ్డి తీసుకొచ్చారు కాబట్టి చెప్తున్నా, ఆయన ఏమంటుండంటే ఏ తప్పు చేయలేదు, నేను బలంగా నమ్ముతున్నా, సో అందుకనే నేను టికెట్ ఇచ్చాను, సో ఎవరు చంపించారు అనేది ప్రజలకు అందరికీ తెలుసు అంటారు. అదే ఇప్పుడు ప్రజలందరికీ తెలుసు అన్నప్పుడు ఆ తెలిసిండేటువంటి వ్యక్తిని శిక్షించలేకపోతే ముఖ్యమంత్రిగా మన యొక్క బతుకెందుకు, ఎంపీగా మన బతుకెందుకు? సింపుల్ కదండి. ప్రజలందరికీ తెలిసిండేటువంటి విషయం మీకు తెలుసు కదా. మరి అతనికి శిక్ష పడకుండా ఎందుకు 5 సంవత్సరాల పాటు కాలయాపన చేస్తున్నారు? ఎవరైనా కానీ శిక్ష పడకుండా ఎందుకు కాలయాపన చేస్తున్నారు? దీనికి సమాధానం ఉందా? తెలుసు అంటున్నారు. ప్రజలకే తెలిసినప్పుడు మీకు కూడా తెలుసు కదా. మరి మీరు వాళ్ళకి ఎందుకు కొమ్ము కాస్తున్నారు అనేటువంటి విషయమే వస్తుంది కదా. పోలీస్ యొక్క దీంట్లోనే ఉంటుంది మొత్తం విచారణ అంతా. స్టేట్ యొక్క సబ్జెక్ట్ అది. దానికి సంబంధించినటువంటి విషయంలో మీరు సిబిఐకి అవసరమైనటువంటి సహకారం ఇవ్వాలి, తగిన విధంగా చేయాలి. కోర్టులో వచ్చినప్పుడు దానికి తగినటువంటి సాక్ష్యాలు మీరు సేకరించి వాళ్ళకి ఇవ్వాలి. బయట ఇంత ఓపెన్ గా తెలుసు అనేటువంటి దాన్ని మీరు నిరూపించలేకపోతే మీ అసమర్థత కాదా? సో అసమర్థ ముఖ్యమంత్రి ఎందుకు మనకు, ఆ అసమర్థ పార్టీ ఎందుకు మనకు? సిబిఐ విచారణ కొనసాగుతుంది కదా. చాలండి. మీరు ఎస్ వాళ్ళు కాదు, షర్మిల గారు ఆరోపించినట్లు కానీ ఇంకో సోదరి ఆరోపించినట్టు కానీ వాళ్ళు కాదు అనుకుందాం. అవునండేటువంటి వాళ్ళు మీరు ఎందుకు చూపించలేకుండా ఉన్నారు? దానికి సమాధానం వాళ్ళు ఎప్పుడూ చెప్పడం లేదు. మామూలుగా ఏదైనా సరే ఆ విషయాన్ని ప్రస్తావించినప్పుడు వేరే విషయాలు ప్రస్తావించి ప్రజలను డైవర్ట్ చేయడం తప్ప, ఇది బ్రిటిష్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి నేర్పించిండేది. కాంగ్రెస్ వాళ్ళ నుంచి వచ్చిండే పార్టీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా వాళ్ళు కూడా అదే నేర్చుకున్నారు. అంటే ఏదైనా సబ్జెక్ట్ ఉంటే కన్నా దాన్ని డీవియేట్ చేయడానికి ఏదో ఒక విధంగా విభిన్నటువంటి విషయాలు. ఇక్కడ అమాయకంగా మిగతా వాళ్ళు కూడా ఏమంటారంటే ఆ సబ్జెక్ట్ నుంచి పక్కకి వెళ్ళిపోయి దాని నుంచి సమాధానం రాకపోయినా వాళ్ళు ఏదో ఆరోపణ చేస్తే దాని మీద ఆరోపణ చేస్తారు. నేనైతే ఒకటే స్టాండ్ తీసుకుంటున్నా. ఎవరైనా సరే వాళ్ళ తరఫున ఉండేటువంటి వాళ్ళు ఎందుకు ఇంతవరకు మీరు దాన్ని పరిష్కరించలేకపోయినారు? ప్రజలందరికీ తెలుసు అన్న తర్వాత, ఆ తెలిసిండేటువంటిది మీకు కూడా తెలిసిన తర్వాత ఎందుకు వాళ్ళని శిక్షించలేకపోతున్నారు? ఎక్కడ ఉండేటువంటి లోపం ఉంది ఇది? దీన్ని ప్రస్తావించేదానికి ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఎవరైతే రివర్స్ పాలన అని చెప్పేసి ప్రజావేదికను కూల్చేశారో, నో డౌట్ అది అక్రమ కట్టడం, ప్రజావేదికను కూల్చారు అనుకుందాం. మరి దాని పక్కన ఉండేవి ఎందుకు వదిలేశారు? అది ఒక్కటే అక్రమ కట్టడమా? కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే చెప్పేటువంటి మాటలకి చేసేటువంటి చేతలకి హస్యమసకాంతరం ఉంటుంది. వీళ్ళు ఎంతసేపు అయినా సరే ఏదో విధంగా పరిపాలన చేయాలి, విపరీతంగా డబ్బు సంపాదించాలనేటువంటి భావనలో ఉన్నారు. కాబట్టి దానికి తగినట్టుగా ప్రజలు ఈసారి బుద్ధి చెప్పేటువంటి అవకాశం మొత్తం ఓకే అండి. రాజీవ్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఏంటి కామెంట్స్ మీరు ఏం చెప్తారు? మరి ఇప్పుడు షర్మిల కూడా కామెంట్ చేసింది, అన్న ఈ రకమైన కామెంట్ చేయొచ్చా చెల్లి పైన? అంతమంది మొఘాల్లో ఒక సభ ఏర్పాటు చేసి నా బట్టల గురించి నేను ఏం డ్రెస్ వేసుకున్నాను అని చెప్పేసి శారీ గురించి మాట్లాడి ఎంతవరకు కరెక్ట్ అనే విధంగా కామెంట్ చేస్తారు. ఏం చెప్తారండి అంశం? సార్ అవినాష్ రెడ్డి గారు, మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి 6 టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు, శుభోదయం. ఒకటి సార్, రాజకీయాల్లో అంటే కుటుంబ పరంగానో బంధుత్వం, రక్త సంబంధం, వ్యక్తిగత జీవితాలు ఇవన్నీ వేరు, కానీ రాజకీయాల్లో ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ విల్ బి అన్ ఈక్వలెంట్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అకార్డింగ్ టు న్యూటన్స్ లా. ఈ న్యూటన్స్ లా ప్రకారం భూమండలంలో ఎక్కడైనా జరుగుతుంది, కొత్త ఏం కాదు. అయితే రాజకీయాల్లో
కుటుంబ సభ్యులు ఒక తల్లి బిడ్డలో లేదా ఒక తల్లి పాలు తాగిన బిడ్డలో లేదా భార్యాభర్తలో అన్నదమ్ములు అక్కా చెల్లెల్లో రాజకీయంగా వైరుధ్యం ఉండడం, రాజకీయంగా శత్రుత్వంగా ఉండడం భారతదేశ రాజకీయ చరిత్రలో ఈ ప్రజాస్వామ్యంలో కొత్తవి కాదు. ఆనాటి ఇందిరాగాంధీ గారు కోడలైన సోనియా గాంధీ ఓ పార్టీలో కాంగ్రెస్ లో ఉంటే మేనకా గాంధీ గారు మరో బీజేపీ పార్టీలో ఉండి ఒకరినొకరు విమర్శించుకున్నటువంటి పరిస్థితులు అందరికీ తెలిసినవే. సోనియా గాంధీ గారు అబ్బాయి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో ఉంటే అదే మేనకా గాంధీ గారు కొడుకు వరుణ్ గాంధీ బీజేపీలో ఉన్నటువంటి పరిస్థితులు అందరికీ తెలిసిందే. అదే విధంగా 2019 ఎన్నికలు కూడా ఇప్పుడున్నటువంటి ఈ పురంధరేశ్వరి గారి భర్త పార్టీలో ఆవిడ ఇంకో పార్టీలో దాన్ని తప్పు పట్టట్లేదు ఎవరు రాజు గారు, ఏమంటున్నా అది తప్పు పట్టట్లేదు, కానీ ఈ స్థాయిలో విమర్శలు అనేది ఎక్కడ లేదు కదా అనేది నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు నేను అయితే ఒక విషయం చెప్తాను. ఒక హిట్లర్ సినిమాలో చిరంజీవి గారు క్యారెక్టర్ ఒక అన్నయ్య, కిందన చెల్లెళ్ళు ఎలాగైతే ఉంటారో ఆ చెల్లెలు ఆ హిట్లర్ సినిమాలో మొదట్లో బాగా ప్రేమగానే ఉంటారు. మధ్యస్థంగా వచ్చినప్పటికి విలన్ల మాట దొంగల మాటలు నమ్మి అన్నయ్య అయినటువంటి చిరంజీవి గారిని ద్వేషించి కొట్లాడి తిట్లు తిట్టి అన్న చావునే కోరుకుంటారు. కానీ క్లైమాక్స్ వచ్చినప్పటికి అన్న ప్రేమ ఏంటో తెలుసుకుంటారు. అలాగే ఏంటంటే ప్రస్తుతం షర్మిల గారు చంద్రబాబు నాయుడు ట్రాప్ లో ఉన్నారు, లేదా తెలుగుదేశం పార్టీయో పచ్చ మీడియానో అటువంటి వ్యక్తుల ట్రాప్ లో పడి సొంత అన్ననే పచ్చి దుర్భాషలు ఆడుతూ ఆయన వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం షర్మిల గారు ముమ్మాటికి చేయడం పొరపాటు. ఆవిడ తప్ప ఆవిడ తెలుసుకునే రోజులు అది తొందరలోనే ఉన్నాయి, అందులో నో డౌట్. రెండో విషయం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు శత్రువుల దగ్గరికి వెళ్ళారు అంటే ఎస్, ఎందుకు ఆ పని? ప్రతి ఒక్క వైఎస్ఆర్ అభిమాని, వైఎస్ఆర్ ఆత్మ కూడా ఈరోజు బాధపడుతుంది. ఎవరండి ఏబిఎన్ రాధాకృష్ణ గారు? చంద్రబాబు నాయుడు గారు కొమ్ము కాయటం కోసం రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిత్వ హననం ప్రతిసారి చేస్తూ వచ్చినటువంటి వ్యక్తి సిగ్గు లేకుండా వెళ్ళి ఆయన ముందు ఇంటర్వ్యూ కూర్చున్నారంటే షర్మిలమ్మ గారు ఇంతకన్నా దౌర్భాగ్యం ఏంటని చెప్పి ప్రతి వైఎస్ఆర్ అభిమాని బాధపడుతున్నారు. ఏమి రాజశేఖర రెడ్డి గారు తక్కువ చేశారు? ఏమి రిత్విక్ ఫ్లైట్స్ ప్రైవేట్ జట్లు చంద్రబాబు నాయుడు తాబేదాట ప్రైవేట్ జట్లలో ఎక్కి షర్మిలమ్మ తిరిగితే మరి పసుపు చీరలు కట్టుకుని చంద్రబాబు దగ్గరికి వెళ్ళిందని అనకపోతే దాంట్లో దండం పెడతారా షర్మిలమ్మ గారికి? ఎందుకు ఆవిడ వ్యక్తిత్వాన్ని ఆవిడ దిగజార్చుకున్నారు. ఆవిడ వ్యక్తిత్వాన్ని కొత్తగా ఎవరో దిగజార్చలేదు. తెలంగాణలో పార్టీ పెట్టి వైఎస్ఆర్ బిడ్డ అని ఓవర్ యాక్షన్ డైలాగులు కొట్టి తప్పమని ఒక ఎన్నికల్లో ఒక దెబ్బ తగలగానే పారిపోయి ఆంధ్ర వచ్చినటువంటి షర్మిల గారు పేరుకి రాజశేఖర రెడ్డి గారు పెట్టేమో కానీ ముమ్మాటికి రాజకీయంగా రాజశేఖర రెడ్డి గారు వారసురాలు కాదు. రాజశేఖర రెడ్డి గారిలో ఉన్నటువంటి కమిట్మెంట్ కానీ జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నటువంటి కమిట్మెంట్ కానీ షర్మిలమ్మ గారిలో లేదు. కాదు రాజు గారు, ఇదే మీరు షర్మిల రాజు గారు మీరు ఈ స్థాయిలో షర్మిలను చెప్పాలి మీకు. వాళ్ళు చెప్పినవన్నీ కూడా నోట్ చేసుకున్నాను. ఇక్కడ ఏమంటారంటే సరే షర్మిలమ్మ గారు విమర్శిస్తున్నారు, విమర్శించడమన్నీ కూడా నిజాలే అని చెప్పడం తెలుగుదేశం పార్టీకో బీజేపీ పార్టీ ఉద్దేశం అయితే షర్మిలమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు, మరి ఎన్టీ రామారావు గారు ఇదే చంద్రబాబు నాయుడు గారికి మామగారు. షర్మిలమ్మ గారి కన్నా మీరందాక అన్నారే తీవ్ర స్థాయిలో విమర్శలు లేవు మిగతా, నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు షర్మిలమ్మ గారి కంటే కూడా తీవ్రమైనటువంటి స్థాయిలో విమర్శలు నందమూరి తారక రామారావు గారు బతికున్నప్పుడే చంద్రబాబు నాయుడు గారి మీద చేశారు. ఆ విమర్శలన్నీ నందమూరి తారక రామారావు గారు చెప్పినవన్నీ నిజాలే అని ఒప్పుకున్న తర్వాత షర్మిలమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినటువంటి మాటలు మాట్లాడడానికి అర్హత ఉంటది. లేదు అప్పుడు ఎన్టీ రామారావు గారు మాట్లాడేస్తే ఏదో బాధలో మాట్లాడేసాడు, ఏదో కోపంలో మాట్లాడేసాడు, ఏదో లక్ష్మీపార్వతి ఇన్ఫ్లుయెన్స్ తో మాట్లాడేసాడు అని ఇప్పుడు మేధావులు చెబితే మేము కూడా అదే చెప్తున్నాం. షర్మిలమ్మ గారు చంద్రబాబు ఇన్ఫ్లుయెన్స్ తో మాట్లాడుతున్నారు, షర్మిలమ్మ గారు ఇంకో రకమైనటువంటి దాంతో మాట్లాడుతున్నారని మేము చెప్తాం. అంతే తప్ప మీ పార్టీ అధినేత మీద జరిగితే ఒప్పు, మా పార్టీ అధినేత మీద జరిగితే తప్పు అన్న రాజు గారు విషయం ఏంటంటే ఇక్కడ విమర్శలు ఎవరు తప్పుపట్టలేదు సార్. రాజకీయాల్లో రాజకీయ విమర్శలు, విధానపరమైన విమర్శలు ఉండాలి, మీరేం చేశారు అనే దానిపైన, కానీ ఈ వ్యక్తిగత విమర్శల పైన కదా ఇప్పుడు తప్పుపడుతుంది. సార్ రాజేష్ గారు మీరు చాలా సీనియర్ జర్నలిస్టు, మీకు తెలియని విషయాలేం కాదు. ఇప్పుడు ఉన్నటువంటి పార్థసారథి గారికో చౌదరి గారికో తెలియని విషయాలేం కాదు. ఎన్టీ రామారావు గారికి బట్టలు ఇప్పేసి కార్టూన్లు ఈనాడు పేపర్లో వేయించారా లేదా? అది వ్యక్తిత్వ హననం కాదా? అది వ్యక్తిగత విషయం కాదా? చెప్పండి. ఆ రోజు అలనాడు ఎన్టీ రామారావు గారి యొక్క ప్రతిష్టను, వ్యక్తిత్వ హననాన్ని దించడానికి, నాశనం చేయడానికి చంద్రబాబు నాయుడు రామోజీరావుతో కలిపి ఈనాడు పేపర్లో వేసినటువంటి కార్టూన్లు ఈ రాష్ట్ర ప్రజలు చరిత్ర మర్చిపోతాదా? అవి చూసే కదండి గుండె పగిలి చచ్చిపోయింది ఎన్టీ రామారావు గారు. హౌ కెన్ వి ఫర్గెట్ దట్ నాన్ సెన్స్ థింగ్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ పాలిటిక్స్? ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మర్చిపోయేటువంటి పరిస్థితులా? మరి దాని గురించి కూడా మాట్లాడాలి. అందుకే కదా ఆయన అన్నాడు, నాకన్నా పెద్ద నటుడు చంద్రబాబు, నాకన్నా నీచుడు, కొడ్డు కన్నా హేనం, గాడ్సే కన్నా ఘోరం అని చెప్పి వాళ్ళ అల్లుని తిట్టలేదా ఎన్టీ రామారావు గారు? అవన్నీ నిజమని ఒప్పుకోమనండి ముందు, తర్వాత షర్మిలమ్మ గారు జగన్ గారి గురించి చేసిన మాటలకు వద్దాం. ఇది ఒక పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే
ప్రత్యేకంగా బీజేపీ వారు మాట్లాడుతూ ఈ కేసు పరిష్కరించలేకపోతున్నాడు, ఇటువంటి పాలన, ఇటువంటి ముఖ్యమంత్రి అవసరమా? సార్ మీ అందరికీ తెలిసిందే, ఈ యొక్క హత్య జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సిట్ వేస్తే సిబిఐ ఎంక్వైరీ అడిగింది మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారు, సిబిఐ ఎంక్వైరీకి అప్పచెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత కోర్టు తెలంగాణకు మార్చాలన్నప్పుడు కూడా దానికి సహకరించి తెలంగాణకు మార్చింది జగన్మోహన్ రెడ్డి గారు. కొన్ని కేంద్ర ప్రభుత్వ రంగ దర్యాప్తు సంస్థల్లో ఆంధ్రప్రదేశ్ కానీ లేదా ఆయా సంబంధిత రాష్ట్ర పోలీస్ శాఖ కానీ ఇతరులు ఎవరు జోక్యం చేసుకోవడానికి ఉండదు. ఇది కేటగారికల్ గా అందరికీ తెలిసిన విషయం. అయినా సరే ఉద్దేశపూర్వకంగా బురద జల్లుతున్నారు. ఎస్, ఇంతకాలం పట్టింది అని అంటే అది వెళ్ళి సిబిఐ వాళ్ళు మీరు అడగండి, అది వెళ్ళి మీకు పరిపాలిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని అడగండి. ఈ కేంద్ర ప్రభుత్వం, ఈ సిబిఐ వీళ్ళ చేతకానితనాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద రుద్దే ప్రయత్నం ఎందుకు చేస్తారు? ఏ కేంద్ర ప్రభుత్వం అంత అసమర్థతగా ఉందా? ఇంత వివేకా గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు, ఒక ముఖ్యమంత్రి తమ్ముడు, ఇంకో ముఖ్యమంత్రి బాబాయి, ఆయన మాజీ మంత్రి, మాజీ ఎంపీ, మర్డర్ కేసు చేయించేటటువంటి సిబిఐ చేతగానితనం కేంద్ర ప్రభుత్వానికి కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. మీకు దమ్ముంటే నిరూపించండి. అది మానే జగన్మోహన్ రెడ్డి గారిని అంటారండి సిబిఐ ఇస్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అది తెలీదా మీకు? సో ఇవన్నీ కూడా రాజకీయంగా మీరు వాడుకోవడానికి తప్పితే ఇంకొకటి కాదు. ఇంకో విషయం, సరే షర్మిలమ్మ గారు ఏదో మాట్లాడుతున్నారు, దాని మీద మేము విమర్శలు చేస్తున్నారు, తప్పలేదు, రాజకీయంగా వాడుకుంటున్నారు. మరి ఏనాడన్నా వైఎస్ విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడారా? ఎంత ప్రేమగా ఆలింగనం చేసుకుంటారు, తల్లిగా తన ప్రేమని ముద్దు పెడుతూ తన బిడ్డకి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తల్లితో ఎంత అన్యోన్యంగా ఎంత ప్రేమగా ఉంటారు. మరి ఆవిడ మీద ఎందుకంటే మాట్లాడారు? తల్లిని గెంటేశాడని మాట్లాడినటువంటి పనికిమాలలో ఎవరు అని అడుగుతున్నారు ఈ రాష్ట్రంలో. అంటే షర్మిలమ్మ గారు మాట్లాడారు, పక్కన పెట్టండి, మరి మాట్లాడలేనటువంటి విజయమ్మ గారిని తీసుకొస్తున్నటువంటి పనికిమాలలో ఎవరు? కాబట్టి ఏమిటంటే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేనటువంటి వ్యక్తులందరూ శక్తులుగా కూడగట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక కుటుంబ సభ్యుల ద్వారా చేయిస్తున్నటువంటి రాజకీయ దాడి తప్పితే ఇంకొకటి కాదు. పసుపు చీర కట్టుకుని రాజశేఖర రెడ్డి శత్రువు దగ్గరికి వెళ్ళారు అంటంలో ఏ మాత్రం తప్పలేదు. అది 100కు 100% కరెక్టే. ఇంకా గట్టిగా నాలాటం నడితే పసుపు చీర కట్టుకుని పసుపు ఫ్లైట్ ఎక్కి పసుపు నాయకుడైనా చంద్రబాబు నాయుడు దగ్గరికి శర్మిలమ్మ వెళ్ళిందని నేను కూడా అంటాను. మళ్ళీ ఒకటి ఇంకిస్తాను ఆ మాట. నేను అదే అడుగుతున్నాను. పసుపు 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 అంటారు, పసుపు సారీ అంటే పసుపు కలర్ ఒకటి, పసుపు కలర్ ఏమన్నా చంద్రబాబు నాయుడు కొన్నారా? నాకు అర్థం కాదు. రాజీవ్ గాంధీ గారు నాకు అర్థం. అమ్మా సార్ ఒక మాట, ఇప్పుడు మీకు అన్ని తెలిసిన వాళ్ళే, మీరు కూడా మిగతా పసుపు రంగు అనేటువంటిది ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి ఒక పేటెంట్ రైట్ లాగా అయ్యింది. దాన్ని కాదనలా, పేటెంట్ రైట్ లాగే అయ్యింది. పసుపు దళం అని ఎందుకంటాం? కాషాయ దళం అని ఎందుకంటాం? చెప్పండి. కాషాయం అంటే ఎస్ బీజేపీ అనుకుంటారు, పసుపు అంటే టీడీపీ అనుకుంటారు. రాజకీయంగా తప్పేం కాదు. అంటే పసుపు మీద అంటే పసుపు రంగు మీద పేటెంట్ రైట్ ఇచ్చారు కదా, ఊళ్ళల్లో పండే పసుపు పంట అంతా నాదే అని చంద్రబాబు అడిగితే దానికి నేనేం చేయలేను. కానీ మామూలుగా రాజకీయంగా పసుపు అంటే కేర్ ఆఫ్ అడ్రస్ టీడీపీ, కాషాయం అంటే కేర్ ఆఫ్ అడ్రస్ బీజేపీ, లేదా బ్లూ వైట్ గ్రీన్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాజకీయంగా అందరికీ తెలిసిన నానుడే. ఫైనల్ గా నేను ఒకటి చెప్తున్నా, నర్రెడ్డి సునీత గారు, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళిద్దరూ కూడా మాకు పూర్తి అనుమానాలు కాదు, మాకు ఖచ్చితంగా వాళ్ళిద్దరే దోషులుగా తేలుతారు. ఎందుకంటే మొన్న మీలాంటి ఒక జర్నలిస్టే ఒక ప్రెస్ మీట్ లో అడిగారు, ఏమని? మీ తండ్రి గారికి 2వ భార్య ఉందని, ఇంకో సంతానం ఆయనకు ఉందని, వాళ్ళకి ఆస్తులు మీరు ఇవ్వాల్సి వస్తుందని మీరే ఆయన చెక్ పవర్లు తొలగించి ఆర్థికంగా ఆయన హింసించి ఆయన మరణాన్ని మీరు కారణమని బయట అనుకుంటున్నారంటే ఐ హ్యావ్ నో ఐడియా ఉంది. కనీసం 2వ భార్య కొడుకు ఉన్నారంటే నో ఐడియా అన్నది. నర్రెడ్డి సునీత పచ్చిగా అబద్ధాలు ఆడుతుందని చెప్పడానికి ఇంతకన్నా ఎగ్జాంపుల్ ఏం కావాలి? ఏ సోషల్ మీడియా కళ్ళు పోయి ఎవరికైనా క్లియర్ గా కనబట్టలేదా? 2వ భార్యగా ఆయన పుట్టినటువంటి బిడ్డ గురించి కనబట్టలేదా? అంటే ఎట్లా సునీత కాదండి, అయితే కాదు అంటే మీరు ఏమంటారు? సునీత వేధింపులు తట్టుకోలేకనే చనిపోయాడు అంటారా? సునీత వేధింపులు అంటారా? వ్యక్తిగతంగా వాళ్ళకి వివేకానంద రెడ్డి గారు అడ్డయ్యారు, వాళ్ళే ఆయన్ని చంపించారు. ఇది సిబిఐ నిగ్గు తేల్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రైట్. ఓకే, కృష్ణరాజు గారు గుడ్ మార్నింగ్ అండి. పసుపు చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళిన షర్మిల వైఎస్ వారసులు ఎలా అవుతుందని జగన్ అన్న కామెంట్స్ ను మీరు సమర్థిస్తారా? ఇక్కడ ఈ సమర్థించడం కాకపోవడం అనేది పక్కన పెడితే ఇదంతా కూడా ఒక రాజకీయ పరమైన అంశంగా మనం భావించారు. ఈరోజు విమర్శించుకున్న వారు రేపు కలుసుకోవచ్చు. ఎందుకంటే గతంలో రామ్మూర్తి నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు, తన అన్నగారిని చాలా చాలా తీవ్రంగా విమర్శించాడు. ఆయన పోటీ చేస్తానని చెప్పి అన్నాడు. తర్వాత కలుసుకున్నారు. తర్వాత ఇప్పుడు ఈ శారీకి సంబంధించి సింబాలిక్ గెస్చర్ అది. ఇప్పుడు ఈ మన డిబేట్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు పసుపు చొక్కా వేసుకొచ్చారు.
ఏంటి ఆయన టీడీపీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి అని చెప్పి ఉద్దేశం తీసుకొచ్చాను. కామ్రేడ్స్ ఏం చేస్తారండి, ఆ ఎర్ర కండువాలు ఒప్పుకుంటారు అక్కడ. అది అలాగే అక్కడ వరకు ఇబ్బంది ఎవరికైనా కానీ జరిగింది ఏంటంటే షర్మిల గారు ఆ రోజున తన అన్నగారైన జగన్మోహన్ రెడ్డి గారిని ఉడికించే ఉద్దేశం అయితే ఇలా ఇబ్బంది పెడుతున్నాను కావాలని చెప్పి ఆ పసుపు చీర కట్టుకొని వెళ్ళారు అనేది వీరి భావనగా ఉంది. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ భావనగా ఉన్నట్టు ఉంది బహుశా అది. అయితే పసుపు అనేది ఒక శుభానికి, హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక శుభానికి చిహ్నంగా భావిస్తాం. అయితే ఇటువంటి హిందూ సాంప్రదాయాల మీద షర్మిల గారికి ఎటువంటి ఇది లేదు, గౌరవం కూడా లేదు ఆవిడకి. ఆవిడంతా కూడా క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం ఆవిడ నడుస్తూ జీవనం సాగిస్తూ వెళ్తున్నారు ఆవిడ. ఇవన్నీ కూడా ఏంటంటే తాత్కాలికంగా ఉన్నప్పటికీ కూడా ఈ రాజకీయ పరంగా వస్తున్న విమర్శలు, విభేదాలు కావచ్చు, ఇవన్నీ కూడా కొంతకాలం పోతే కలుసుకుని మనం ఆశ్చర్యపోనక్కర్లేదండి. మాట్లాడండి కృష్ణరాజు గారు ప్లీజ్. మనం ఉన్నదా కదా, మనం కలుసుకున్నా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. రెండోది, అసలు నర్రెడ్డి సునీత గారు, షర్మిల గారు ఇక్కడ ఒక అభ్యంతరకరమైన విషయం ఏంటంటే, ఒకవైపు మీకు వివేకానంద రెడ్డి గారి మరణానికి సంబంధించి సిబిఐ కోర్టులో విచారణ జరుగుతుంది, సిబిఐ విచారణ చేస్తూ ఉంది. అలాగే ఇది అవసరం వస్తే హైకోర్టు మీద ఎవరన్నా పిలిచేస్తే కేసులు వేస్తే వాళ్ళు కూడా ఇంటర్వ్యూ అవుతున్నారు. ఈ నేపథ్యంలో వీరు ఒక 4-5 వేలెత్తి చూపించి వీళ్ళు హత్య చేశారు, వీళ్ళు హత్య చేశారు, మీరు శిక్షించట్లేదు అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కానీ మరి ఎవరిని కానీ ప్రశ్నించలేదు. ఎందుకంటే అది సబ్జుడిస్ అవుతుంది, అక్కడ ఆల్రెడీ కోర్టుల్లో ఉంది, విచారణల పరిధిలో ఉంది. అక్కడ వాళ్ళు నిర్ణయం చేస్తారు. మీ దగ్గర ఆధారం ఉంటే కోర్టుకు సమర్పించండి, లేకపోతే సీబీఐకి సమర్పించండి. అది కాకుండా మీరే ఒక పోటీ దర్యాప్తు సంస్థలాగా లేకపోతే పోటీ న్యాయస్థానం లాగా మేము మా దగ్గర సమాచారం ఉంది, వీళ్ళే తప్పులు చేశారు. ఒకటి కృష్ణరాజు ఒక విషయం అండి, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే అవినాష్ రెడ్డి ఏ తప్పు చేయలేదు, అతను చాలా మంచివాడు కాబట్టి నేను టికెట్ ఇచ్చాను. కానీ మరి సిబిఐ విచారణలో చూసాం కదా నేమ్స్ ఎవరెవరు మెన్షన్ చేశారు ఏంటి అనేది, మరి దీన్ని తప్పుపడతారా? సార్, సిబిఐ విచారణ తర్వాత కూడా చాలా మంది నిర్దోషులుగా బయటపడ్డారు. సిబిఐ కన్విక్షన్ రేట్ ఎంత ఉందో చూడండి. సిబిఐ కన్విక్షన్ రేట్ 40-40% మాత్రమే ఉంది. దానికి కారణం ఏమిటి? మీకు ఎందుకండి, మీకు ఇదే సిబిఐ గతంలో మీకు అమిత్ షా మోడీ గారి మీద సుదీర్ఘమైన విచారణ జరిపింది. తర్వాత ఏం చేశారంటే వాళ్ళు కోర్టులు ఏం చేసినాయి, ఇద్దరికి అసలు గోత్ర ఇసుతో సంబంధం లేని చెప్పి తీర్పులు ఇచ్చినాయి. అంటే ఇక్కడ గుర్తుంచుకోవాలి, ఒక సహజ సూత్రం ఏంటంటే ఆ నేరం నిరూపితం అయ్యేంత వరకు కూడా అందరూ అమాయకులు నిర్దోషులుగా భావించాలనేది ఈ న్యాయ సంస్థలు చెప్తున్నాయి. కానీ మనం ఈ లోపు మనం తీర్పులు ఇచ్చేస్తేలాగా అతను దోషి అన్న తప్పే, నిర్దోషి అన్న తప్పే. అది చంద్రబాబు నాయుడు గారు చేశారా, జగన్మోహన్ రెడ్డి చేశారా, లేకపోతే నరేంద్ర సునీత చేసినా ఎవరైనా తప్పేనండి. కొంతకాలం వెయిట్ చేయాలి కదా. మీకు మీరు ఒక గౌరవప్రదమైన రాజ్యాంగబద్ధ సంస్థల్లో ఉన్నవారు కూడా అది తీర్పులు ఇచ్చే విధంగా చెప్పడం అనేది అంత బాహ్యంగా అయితే కనిపించడం లేదు. రైట్. ఒకటి శ్రీనివాస్ చౌదరి గారు, ఇప్పుడు ఇంతకుముందు రాజు గారు మీరా విమర్శలు చేసేది వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు అనే కామెంట్ చేస్తున్నారు. మీరు ఆ రోజుల్లో ఏం చేశారు, ఎన్టీఆర్ను ఏ రకంగా మీరు హింసించారు, ఇవన్నీ గుర్తుకులేదా? సో ఇవన్నీ ప్రజలు మర్చిపోలేదు కదా అని. అజేష్ గారు, ఇప్పుడు గతంలో జరిగింది కాబట్టి వాళ్ళు తిట్టారు కాబట్టి మేము తిడతామా, లేక గతంలో మనం తప్పు చేసాం కాబట్టి ఇప్పుడు తప్పు చేద్దామా? అంటే పోలిక చూసుకోవడం దానికి దీనికి, అది బాగుందా ఇది బాగుందా, ఇది కరెక్టా? రెండు తప్పే కదా మనం మాట్లాడుతున్నాం. వ్యక్తిగత హననం చేయడం అనేది రాజకీయాల్లో తప్పును తప్పుగా చూద్దాం. ఇప్పుడు మీకు ఇది జ్ఞానం ఉందా, మీకు కనీసం సభ్యత ఉందా, సంస్కారం ఉందా అని చెల్లి అడుగుతా ఉంటే చెల్లెలికి సమాధానం చెప్పే పద్ధతిలో నువ్వు పిలిచి మాట్లాడచ్చు కదా. మీ బంధువులు ఉన్నారు కదా, మీ ఇష్టమైన మీకు కాన్స్టిట్యూన్సీలో మీరు చాలా బ్లడ్ రిలేషన్స్ ఉన్నారు కదా, ఆవిడకి ఏదో ఆస్తవులు తీర్చేసుకొని మీ చెల్లెలు మీ దగ్గర చేర్చుకోవచ్చు కదా. ఏమి చెల్లెల కోసం అన్న ఒక మెట్టు దిగితే ప్రపంచంలో ఏమైనా ఎంతో జరుగుతుందా, తప్పు జరుగుతుందా? ఏ తప్పేమి? ఇప్పుడు మీరు వదిలిన బాణం, నువ్వు ముఖ్యమంత్రి కావడానికి 3600 కిలోమీటర్లు తిరిగింది. పార్టీ నువ్వు జైల్లో కూర్చున్నప్పుడు పార్టీని ఒంటి చేతులు నడిపింది, నిన్ను ముఖ్యమంత్రి చేసింది. వివేకానంద కలప ఎంపీ చేయమని చెప్పి అడిగారు. నాకు తెలిసి పాదయాత్ర చేసిన తర్వాత అయితే ముఖ్యమంత్రి కావాలండి జగన్మోహన్ రెడ్డి గారు. షర్మిల గారు పాదయాత్ర చేసిన తర్వాత అయితే ఆమె పాదయాత్ర చేసిన వెంటనే అయితే ముఖ్యమంత్రి కాలేదు సార్. ఎవరు కూడా అన్నవంటాలు తినేలేదు సార్, కాసేపు చల్లారుతారు. పార్టీ నష్టాల్లో కష్టాలు ఉన్నప్పుడు ఆమె కాపాడింది. అమ్మగారు కూడా తిరిగింది బైబిల్ పట్టుకొని. ఇప్పుడు మీ మదర్ ఎక్కడున్నారు, విజయ్ గారు ఎక్కడున్నారు చెప్పండి మీరే. ఆవిడ ఎందుకు అమెరికా వెళ్ళిపోయింది? చాలా ప్రశ్నలు ఉన్నాయి కదా వెనకాల.
నాకు నాకే తెలియదు ఆ విషయం. ఆమె టూర్కి పోయిందా, బంధువులు పోయిందా నాకు అర్థం కదా. నాకేదో కారణాలు చెప్పొచ్చు. కానీ ఈ అమ్మ బాగా మాట్లాడిన కొడుకు అంటే ఎందుకు మాట్లాడింది సార్? తల్లి ఎవరికైనా పెట్టలే. ఏ పార్టీలో ఉన్నా రాజకీయాలు అదేనండి, రాజకీయాలు వేరు, కుటుంబాలు వేరు. కుటుంబంలో కలహాలు వచ్చినప్పుడు కుటుంబ పెద్దగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబంలో ఇంకెవరు పెట్టలేరు. ఎందుకంటే ఇద్దరు పెద్దనాన్న చిన్నాన్న ఇద్దరు చనిపోయారు. ఆయన కుటుంబ పెద్ద. ఆ కుటుంబాన్ని కాపాడుకోవాలని వ్యక్తి రాష్ట్రాన్ని ఏం కాపాడుతాడు అంటున్నానండి. అయితే కృష్ణరాజు గారు మాట అన్నారు, టైం పడుతుంది సార్, సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది, టైం పడుతుంది చూడాలి, ఇప్పుడు నిర్దోషం అనలేవని. ఎన్నేళ్ళు సార్? చింతపూలు చంపేస్తే 6 నెలలుగా పట్టేసుకున్నాం, కులరాయి కొడితే 3 రోజులు పట్టేసుకున్నాం, 5 సంవత్సరాలు 2 నెలలు అయింది, ఇంకా 16 రోజుల్లో జగన్మోహన్ దిగిపోతారు. ఇంత పరిస్థితులు ఉంటాయి. ఇంకా న్యాయం కావాలా? ఇంకా న్యాయం. సొంత ముఖ్యమంత్రి గారి తమ్ముడు చనిపోతే అదే కొడుకు న్యాయం చేయకపోతే శ్రీనివాస్ చౌదరి గారు, కృష్ణరాజు గారు ఏం అడుగుతున్నారు చూడండి మిమ్మల్ని. చిన్నపిల్లలు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి చిన్నపిల్లలు అంటారు. శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషము. సిబిఐ ఎంక్వైరీలో ఈ అవినాష్ రెడ్డి గారి పేరు వచ్చింది కదా, నిప్పులంటే పొగరదు కదా, గూగుల్ టే కూడా చెప్పింది కదా. నేను ఒకటే చెప్తున్నా, న్యాయం చేయాలనుకుంటే శ్రీనివాస్ చౌదరి గారు ప్లీజ్. అమ్మా నేనున్నా, నేను చేస్తా, మీకు ఎందుకు భయం? నా చెల్లెలుగా మీకు హామీ ఇస్తాను చెప్పలేదు కదా. అడిగితే ఏం చెప్పారు? అవినాష్ రెడ్డి బీజేపీ చేరిపోతాడు, కేసు మాఫీ అయిపోతుంది, ఎందుకు మధ్యలో కేసు ఎన్నికి తీసుకో అన్నారు. కొంత తండ్రి చంపేస్తే శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ చౌదరి గారు ప్లీజ్. శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం ఉన్నాడా ప్లీజ్? ఒక్క నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం. రాజీవ్ గాంధీ గారు అడుగుతున్నారు మిమ్మల్ని చాలాసేపు నుంచి. రాజీవ్ గాంధీ గారు సార్, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారట అవినాష్ బీజేపీలో చేరిపోతారట, అందుకని వాళ్ళు సేవ్ చేస్తారని అన్నారట అని వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పేస్తున్నారు. ఇక్కడ ఎలా ఉందంటే ఎద్దు ఈనిందంటే దూడను కట్టేమన్నాడట ఒక మహానుభావుడు. అలా ఉంది చౌదరి గారు. గతంలో సీఎం గారు ఆ మాట అనలేదా? ఎక్కడ అనలేదు నాకు తెలిసి. పేపర్ లో వచ్చింది, నేను చూసాను. అంటే బీజేపీలో జాయిన్ అయిపోతారు చూసాను చెప్తున్నా. వదిలేద్దాం. చౌదరి గారు, పేపర్ లో వచ్చిన దానికి శాంటిటీ ఏ రోజో పోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు కాబట్టి ఏదైనా ఉంటే మాట్లాడండి. రెండో విషయం, ఆయన ఏం మాట్లాడలేదు, సరే లేదో మాట్లాడారు, దాని మీద రాజకీయం వాడుకుంటున్నారు అంతే. రెండోది, ఇందాక కూడా నేను చెప్పాను, ఇది సిబిఐ ఎంక్వైరీయే. సిబిఐ ఎంక్వైరీలో మా పాత్ర, మా ప్రభుత్వం ఏది ఉండదు, వెరీ క్లియర్. ఇంకొకటి, నిజంగా అవినాష్ రెడ్డి గారి మీద దోష అయితే ఎంతవరకు సిబిఐ ఎందుకు తేల్చలేదు? ఆ సిబిఐ చేతకంతనం, దాన్ని నడుపుతున్న కేంద్ర ప్రభుత్వం చేతకంతనం. రెండోది, అవినాష్ రెడ్డి గారు చాలా మంచివారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. వి స్టాండ్ ఆన్ దట్. ఓకే, ఈ రోజు అవినాష్ రెడ్డి గారు అనే వ్యక్తి హీఈస్ అక్యూజ్డ్. సర్టిఫికేట్ ఇచ్చారు ఒకటి రెండు సందర్భాల్లో ప్రస్తావించడం జరిగింది తప్ప హీఈస్ నాట్ యెట్ కన్విక్టెడ్. నిప్పు లేనిదే పొగరాదని మీరు అన్నారు చూసారా, చాలా అద్భుతమైనటువంటి మాట. మరి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కేంద్ర ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా ఆయన నోటీసులు ఇవ్వడం, ఫైబర్ నెట్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, ఆ స్కామ్ ఈ స్కామ్ నా మాట కూడా మీరు వినాలి కదా. మీరు రాజు గారు ప్లీజ్. రాజు గారు ఒకసారి శ్రీనివాస్ చౌదరి మాట్లాడిద్దాం మనం. మాట్లాడిద్దాం. మీ క్వశ్చన్ అన్నందుకు నేను ఇచ్చాను. ప్లీజ్. సరే, ఓకే, రైట్. ఇప్పుడు ఒక మాట చెప్తాచుకున్నా. మిత్రుడు చాలా మంచి, ఆయన వ్యక్తిగతంగా లాయర్ కూడా, కొంత చట్టాల గురించి తెలుసు రాజుకి, నేను ఒప్పుకుంటా. అయితే నేను ఒక మాట అంటున్నా, రాజేష్ గారు మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నా, సిబిఐ గొప్పదా, రాష్ట్ర పోలీసులు గొప్పదా? ప్లీజ్ సార్ రాజేష్ గారు. కాదండి, అది మీరు చెప్పేశారు. ఒక విషయం, రాష్ట్ర ప్రభుత్వం పైన నేనేమాడుతాను ఒక విషయం, ఎప్పుడైతే ఉంటుందంటే, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం పైన ఇక్కడ సరైన న్యాయం జరగలేదంటే సిబిఐ విచారణ కోరుతారు. సో అందుకే అక్కడ ముఖ్యమంత్రి సిబిఐ విచారణ చేశారండి. దీని మించి ఏముండదు. ఇంకా మిమ్మల్ని స్టేట్ పౌడ్ క్వశ్చన్ అడిగారు, సిబిఐ గొప్పోళ్ళ రాష్ట్ర పోలీసులు గొప్ప అడిగా. అట్లా ఏముండదండి, వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప అనేది ఉండదు. ఎవరి స్థాయిలో వాళ్ళు విచారణ కొనసాగిస్తుంటారు. రాజేష్ గారు ఒక మాట చెప్తున్నా, సెంట్రల్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అనేది ఒక ఏజెన్సీ సంస్థ. కేంద్ర ప్రభుత్వం ఎక్కువ అధికారులు ఉంటాయి నాకు తెలుసు. అయితే అదే సిబిఐ అధికారులు గడపకొస్తే పడంకునింది ఎవరు సార్? రెక్కీ చేసింది ఎవరు సార్? వాళ్ళ మీద కేసులు పెట్టింది ఎవరు సార్? అలాగే కర్నూలులో సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ వచ్చారో ఇంకో నాకు తెలియదు. అక్కడ పెద్ద ఎత్తున యుద్ధమాతను సృష్టించింది ఎవరు సార్? ఐఓ రామ్ సింగ్ గారిని మార్చేది ఎవరు సార్? ఆ తర్వాత ఎందుకు కేసు కిలబడింది సార్? పక్క రాష్ట్రానికి ఎందుకు ట్రాన్స్ఫర్? సిబిఐ అధికారులను భయపెట్టించారంటారు. నాకు అర్థం కాదు, మీ పాయింట్ అర్థం కాదు. శ్రీనివాస్ చౌదరి గారు ఒక విషయం, మీ పాయింట్ అర్థం కావట్లేదు. అంటే ఎవరు భయపెట్టించారు? మీరు సచ్చెలుతులు,
మీరు తప్పు చేయలేదు, అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం సంబంధం లేదు, వెళ్ళండి కమాన్ మీరు ఏం ఎంక్వైరీ చేస్తారు చేయండి. ఎందుకు పిటిషన్లు వేస్తారు, ఎందుకు లైన్లు పెడతారు? మా చెల్లెలు నాన్న నేను చెప్తారా, నాకు హక్కు లేదా, నాకు బాధ లేదా? కాదు, ఒక విషయం అర్థం కాదు. ఒక విషయం శ్రీనివాస్ చౌదరి గారు ఒక విషయం నేను అడుగుతాను. ఒక విషయం శ్రీనివాస్ చౌదరి గారు అవసరపడతా ఉంటే ఇప్పుడు మీరు సిబిఐ ముందు కానీ లేదా సిట్ ముందు కానీ పోలీస్ అధికారుల ముందు సాక్ష్యాలు మీరే నిరూపించారు. అన్నాలు కదా, మీరు ఇద్దరు అన్నాలు కదా, సొంత చెల్లెలు కదా, మీరు పర్యాలు కదా కదా, ఎవరైనా ఉంటారు సార్ నాకు సంబంధం లేదని చెప్పండి. మీరే రాజేష్ గారు మిమ్మల్ని అడుగుతున్నా, సొంత అన్నలుగా చేయాల్సిన న్యాయం చేయలేదు కాబట్టి చెల్లెలుగా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, సమాధానం చెప్పాలి. మీరు దానికి పసుపురం కానీ ఇంకోటి రామారావు అని ఇవన్నీ కాదు కావాల్సింది, సబ్జెక్టు సమస్య. వాళ్ళు కూడా అంటారు శ్రీనివాస్ చౌదరి గారు మీరు నిజంగా చెల్లెలు కాదు. శ్రీనివాస్ చౌదరి గారు పాయింట్ ఒకటి, శ్రీనివాస్ చౌదరి గారు నేను ఒక విషయం అడుగుతాను. శ్రీనివాస్ చౌదరి గారు వినాలి ప్లీజ్. శ్రీనివాస్ చౌదరి గారు వినాలి. శ్రీనివాస్ చౌదరి గారు ప్లీజ్. మీ చిన్నోడు లేదండి మీకు బాగుంటాడు మంచివాడు అనుకుందాం, మరి నేను నిరూపించండి. వెళ్ళండి ఇద్దరు కూర్చొని రండి సార్ కమాన్ సిబిఐ అధికారులు ఎవరు వస్తారండి, నేను నిలబడతా. రాజీవ్ లాంటి లాయర్ని పక్కన పెట్టుకోండి, రాసుకోండి, రికార్డ్ చేసుకోండి. మేము తప్పు చేయలేదు నిరూపించండి. రాష్ట్రానికి చెప్పండి ఆ మాట, మేము చేయలేదయ్యా మా చెల్లికి న్యాయం చేస్తానని చెప్పి ఇటు దోషు వాళ్ళ దోషులు వాళ్ళ నరావ రక్షిత రాశారు, మళ్ళీ తెల్లారి గుండె నొప్పి అన్నారు, వాళ్ళు రక్తం కక్కున్నారు, మళ్ళీ కొండపై గొడవలు పెట్టన్నారు, నాకు అర్థం కాలేదు. ఒక నిమిషం ప్లీజ్ అండి, ప్లీజ్ శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం ఉండరా సార్. పార్థసారథి గారు ఒక్క నిమిషం అండి. పార్థసారథి గారు ఎందుకు ఆల్రెడీ ప్రతిసారి ఆ వివేక హత్య కేసు తెరపైకి తీసుకొస్తున్నారు? ఆల్రెడీ ఇది సిబిఐ విచారణ కొనసాగుతుంది, అక్కడ విచారణ కొనసాగుతుంది, ఆల్రెడీ కొందరు జైల్లో ఉన్నారు, అయినా దీన్ని పదే ఎందుకు ప్రస్తావన తీసుకొస్తారు ఇక్కడ? పార్థసారథి గారు సిబిఐ విచారణకు సంబంధించి సిబిఐ విచారణలో మాట్లాడు దానికి సంబంధం లేదు. సో మిగతా వాళ్ళందరూ షర్మిల గారు డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎప్పుడైనా కనీసం మా చిన్నాన్న గారి కేసు ఇట్లా లేట్ అవుతుంది అని చెప్పి డిమాండ్ చేయడం కానీ అక్కడికి వెళ్ళడం కానీ ఏమన్నా ఓకే వాళ్ళైతే చేయడం లేదు కదా. రెండవది మామూలుగా జరిగేటువంటి మర్డర్ ఏమంటే అనుమానాలు వచ్చేటువంటి ప్రసక్తే లేదు. మొట్టమొదటి అక్కడ ఎవరైనా కానీ అంత తెలుసు, చట్టాలు తెలుసు, న్యాయాలు తెలుసు, అన్ని తెలిసిండేటువంటి వాళ్ళు మొట్టమొదటి దాన్ని ఇది హార్ట్ అటాక్ అనేటువంటి దాన్ని తీసుకుని వచ్చి అది బయట పడింది కాబట్టి పెద్ద కుట్ర అయ్యేది. ఇదే కదా ప్రజలకు అనుమానం, ఇదే కదా ఎవరింట్లో ఉన్నా ఎవరు, మరి క్లీన్ చేసిండేది ఎవరు, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద సమస్యలుగా ఉన్నాయి. కావాలంటే వాళ్ళు దాన్ని ఖచ్చితంగా బయటికి తెచ్చుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద. సిబిఐ చేస్తుందా, వీళ్ళే చేస్తారా, వీళ్ళు ఎక్కువగా తీవ్రంగా దాన్ని ఫోర్స్ చేస్తారా, అడ్వకేట్స్ ఇంకా తీసుకొని ఎవరు మీరు అంటున్నారు ప్రజలందరికీ తెలుసు అనేటువంటి వ్యక్తులు, మేము ఒక్కటే అనుకుంటున్నాం, ప్రజలందరికీ తెలుసు అనేటువంటి వ్యక్తులు వాళ్ళని శిక్షించడానికి మీరు ఎందుకు పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు, కనీసం రిక్వెస్ట్ చేయడం లేదు, అడగడం లేదు? అంటే మీరు కూడా దీన్ని తడిపి పెట్టేసేసి ఏదో విధంగా బయటపడాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు తప్ప వాస్తవాన్ని బయటికి తీసుకురావాల్సినటువంటి పరిస్థితిలో మీరు లేరు. ఇదే సమాజానికి ఒక పెద్ద ఇబ్బందికరంగా ఉండేటువంటిది. ప్రజలందరిలో కూడా ఇటువంటి అన్యాయమైనటువంటి హత్యని కూడా రాజకీయానికి ఉపయోగించుకుంటున్నారు, వ్యక్తిగతం కోసం ఉపయోగించుకుంటున్నారు అంటే ప్రజల భావన. సో ఇక్కడ సింపుల్ అండి, ఎవరు అడిగినా కూడా ఖచ్చితంగా మనం దీన్ని సరిచేసుకోవాల్సినటువంటి బాధ్యత కుటుంబ సభ్యుడిగా ఉంటుంది, ముఖ్యమంత్రిగా ఉంటుంది, వైఎస్ఆర్ సిపి పార్టీగా కూడా ఉంటుంది. ఎందుకంటే సిపి పార్టీలో ఉండేటువంటి అనేక మంది మీద ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణల నుంచి బయటికి రావాలి కదా. ఆరోపణల నుంచి బయటికి వచ్చేంత వరకు నిందితులే, ఎవరిని కూడా మనమేం వాళ్ళని ఇది చెప్పలేం, కేవలం నిందితులు అని మాత్రమే చెప్పగలుగుతాం. కానీ ఎంత కాలానికి బయటికి తీసుకురావాలి, కనీసం బయటికి ఈ విషయాన్ని పూర్తి చేసే ప్రయత్నం ఏమన్నా ప్రభుత్వం గాని జగన్మోహన్ రెడ్డి గారు గాని చేస్తున్నారా? చేయడం లేదు అనేటువంటిదే ప్రజలకు సంబంధించినటువంటిది పెద్ద ఆరోపణ. అంటే ఒకటి పార్థసారథి గారు, ఇప్పుడు మీరు పదే వివేక హత్యకు సంబంధించి చేస్తున్నారు, ఇది పార్టీ పైన లేదంటే రాష్ట్ర ప్రభావం పడుతుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల్లో కూడా ఒక వైసీపీ పైన కావచ్చు, జగన్మోహన్ రెడ్డి పైన కావచ్చు, ఒక నెగిటివ్ ఫీలింగ్ వచ్చే అవకాశం ఉందా ఈ వివేకానంద రెడ్డి ఇష్యూ మీద? మేమైతే వ్యక్తిగతంగా ఈ విషయాన్ని ప్రస్తావన చేసిన చోట అంటే ఇది ఎలా ఉంటుంది మ్యూట్లో ఉన్నారు
మాత్రమే ఉంటది. అంతకుమించి ఏం జరగదు ఇక్కడ. ఇక్కడ రకరకాలైనటువంటి రాజకీయ ప్రలోభాలు కానివ్వండి, మిగతావి కానీ అనేక రకాలైనటువంటివి కూడా ఇప్పుడు ఉండేటువంటి ప్రజాస్వామ్యంలో ప్రభావితం చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈ ఎంతో ఒకంత ఖచ్చితంగా దీని మీద మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంలో చాలా మంది పల్లెల్లోకి వెళ్ళినప్పుడు ఈ విషయం ప్రస్తావన వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారండి. దాంట్లో అయితే అంటే చాలా క్రూరంగా జరిగిండేటువంటిది. ఆయనకు జరిగిండేటువంటి గొడ్డల వేట్లు కానీ ఇవన్నీ కానీ దాన్ని ఎవరు అనేటువంటి పట్టుకోవాల్సినటువంటి ఇప్పటికైనా ప్రజాస్వామ్య పరిరక్షణకే కాదు, న్యాయ పరిరక్షణ కోసం ముఖ్యమంత్రిగా కావచ్చు, లేదా షర్మిల గారుగా కావచ్చు, యాజ్ ఏ ప్రజలుగా కావచ్చు, మనము దీనికి పరిష్కారం అనేటువంటిది వచ్చేంత వరకు ఒక విశ్వాసం అయితే ఉండదు, వ్యవస్థ మీద విశ్వాసం ఉండదు, అలాగే ఈ యొక్క రాజకీయాల మీద కూడా విశ్వాసం ఉండేటువంటి పరిస్థితి రాదు. కాబట్టి మనమందరము కలిసి మేము అడుగుతున్నది కూడా ఒకటే, మీరు మీ స్థాయిలో మీరు ప్రయత్నం చేస్తున్నారా? అవతల వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారా? కనీసం చేసినట్లు కూడా ఎక్కడ కానీ అవకాశం కనిపించడం లేదు. ఇదే ప్రజల్లో వచ్చినటువంటిది ఏంటంటే వాళ్ళు చెయ్యకపోతే ఎందుకు దాన్ని ఫస్ట్ హార్ట్ అటాక్ అనేటువంటి పద్ధతిని ప్రచారం చేసుకోవాలి అనేటువంటిదే వస్తుంది. ఎవరు చేశారు అనేటువంటిది నిరూపించడానికి మీరు ప్రయత్నం చేయాలనేటువంటిదే వైఎస్ఆర్సీపీ పార్టీని ఎప్పుడు కూడా ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నారు, మేము కూడా డిమాండ్ చేస్తాం. ఓకే, ఒకటి రాజు గారు, ఇప్పుడు సరే ప్రతిపక్ష నాయకులు మాట్లాడడం అంటే అది ఓకే, రాజకీయ విమర్శలు అనేది చూద్దాం. ఇక్కడ కుటుంబ సభ్యులే విమర్శలు చేస్తున్నారు కదా. ఇప్పుడు ఒకవైపు వివేకాత్త ఇష్యూ కావచ్చు, దట్టు ఇప్పుడు షర్మిల కావచ్చు, సునీత, అంటే ఈ కుటుంబ సభ్యులు నేరుగా ముఖ్యమంత్రి పైన విమర్శలు చేస్తే ఈ ప్రభావం మీ పైన పడుతుందా? పార్టీ పైన కావచ్చు, ముఖ్యమంత్రి పైన పడుతుంది. ఈ ఎన్నికల్లో ఏమన్నా ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారా? ఏముండదు సార్, ఏముండదు. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బై ఎలక్షన్ లో పోటీ చేసినప్పుడు, విజయమ్మ గారు పోటీ చేసినప్పుడు ఇదే వివేకా గారు పోటీ చేశారు. అదేవిధంగా డిఎల్ రవీంద్ర రెడ్డి గారు కూడా పోటీ చేశారు. అప్పుడు కూడా అనేక విమర్శలు అంతా చేశారు. ఏమీ లేదు, జగన్మోహన్ రెడ్డి గారు బంపర్ మెజార్టీతో గెలిచారు. తర్వాత వివేకం గారు వచ్చి మా పార్టీలో జాయిన్ అయ్యారు. అదే విధంగా ఇప్పుడు షర్మిల గారు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక షర్మిల గారు అనే బాణన మా మీద తెలుగుదేశం పార్టీ వదులుతుంది. ఆవిడ తెలుగుదేశం ట్రాప్ లో ఉంది కాబట్టి అలాగా మాట్లాడుతుంది తప్పితే అందులో ఒక్క వాస్తవం కూడా లేదు. ఇంకొకటి, ఇప్పుడు ఏదైతే సిబిఐ ఎంక్వైరీ జరుగుతుందో, సిబిఐ ఎంక్వైరీలో తేలకపోతే మీరు ఏదో ఇందాక చౌదరి గారు అన్నారు, ఏమని మీరు లాయర్లు ఎందుకు పెట్టుకుంటున్నారు, పిటిషన్లు ఎందుకు వేసుకుంటున్నారు, వదిలేయచ్చు కదా ఫ్రీగా, మీరు నిజాయితీ పనులు అయితే వదిలేయచ్చు కదా అంటే, మరి చంద్రబాబు నాయుడు గారు కూడా నిజాయితీ పనులు అయితే స్కిల్ డెవలప్మెంట్ కేసుల్లో లోట్రా లాంటి పెద్ద పెద్ద లాయర్లు ఎందుకు తెచ్చి పెట్టుకోవాలి, పిటిషన్లు ఎందుకు వేసుకోవాలా, బెయిల్ ఇవ్వండి మొర్రోని ఎందుకు అడుక్కోవాలా? ఇవన్నీ ఏమిటంటే ఇది అంతా న్యాయ వ్యవస్థలో భాగం. ఇప్పుడు ఆయనకి కూడా మీరందరూ పెద్దవాళ్ళు, మీకు అన్ని తెలిసిన విషయాలే. ఒక దోషో ఒక నేరారోపితమైనటువంటి వ్యక్తి కోర్టుకు వెళ్తే కోర్టు దగ్గర డబ్బులు పెట్టుకుని లాయర్ని పెట్టుకోలేనటువంటి పరిస్థితులు ఉంటే కొన్ని రోజులు వేచి చూసి తర్వాత అతనికి కోర్టే లాయర్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇది మన అంతర్భాగం న్యాయ వ్యవస్థలో. కాబట్టి లాయర్ని పెట్టుకున్నంత మాత్రాన, పిటిషన్లు వేసినంత మాత్రాన మనం తప్పు చేసినట్టు కాదు. ఇలా వచ్చేటువంటి ఆరోపణల నుంచి జాగ్రత్త పడటంలో భాగం. అంతే, 100 మంది దోషులైనా తప్పించుకోవచ్చు కానీ ఒక నిర్దోషి కూడా శిక్ష పడకూడదు అనేటువంటి మన న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి మూలం. సో కాబట్టి ఇది అందరికీ కల్పించినటువంటి హక్కు. అంత మాత్రాన్ని పిటిషన్లు వేసినంత మాత్రాన మేము దొంగలం, లాయర్లు పెట్టినంత మాత్రాన మేము మర్డర్లు చేసిన వాళ్ళం అని అంటే అది ముమ్మాటికి తప్పు అవుతుంది. పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు ఎంత చెప్తున్నారు కదా సిబిఐ ఎంక్వైరీ అని, వివేకానంద రెడ్డి గారిని హత్య చేసి అంటే ఆయుధం పట్టి హత్య చేసినటువంటి వ్యక్తి అప్రూవర్ గా మారాడు కదా, ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు నమ్మమని అడుగుతున్నారు కదా. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో ప్రతిరోజు బ్యానర్ ఐటమ్ వేస్తారు కదా. సింగిల్ పాయింట్ క్వశ్చన్ అడుగుతాను సార్, సిబిఐ ఎంక్వైరీ వీళ్ళందరినీ కూడా చంపినటువంటి ఆయుధం ఎక్కడ ఉందండి? పట్టుకున్నారు, ఆయుధం దొరికిందా మీ ఎవరికైనా? కానీ సిబిఐ ఎంక్వైరీ బయట పెట్టింది ఆయుధం దొరికిందా? కనీసం చంపినటువంటి వ్యక్తి ఆయుధం ఎక్కడుందో కూడా సిబిఐ వాళ్ళకి చెప్పలేదు ఆ మనిషి. ఇంకా ఆ మనిషి చెప్పిన దానికి ఒక శాంటిటీ, మళ్ళీ ఆ మనిషి చెప్పిందని మీరు బ్యానర్ ఐటమ్లు పెట్టి రాసి మా మీద విమర్శలు చేయటం, ఇదంతా కేవలం రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక చేస్తున్నటువంటి కుట్ర. సరే, సిబిఐ వ్యవస్థని, సిబిఐ ఎంక్వైరీని చూస్తే వంగవీటి మోహనరంగా హత్య ఎవరు చేయించారు అంటే చంద్రబాబు నాయుడు చేయించారని రాష్ట్రంలో ప్రతి ఒక్కడికి తెలుసు. కానీ అది ఒప్పుకుంటారా? సిబిఐ ఎంక్వైరీలో అది ఏమైనా ప్రూవ్ అయిందా? ప్రూవ్ కాల. కొన్ని అలాగే ఉంటాయి. ఇప్పుడు ఖచ్చితంగా మేము చెప్తున్నాం, నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి వీళ్ళు చంపారని మేము అంటున్నాం. ఎస్, ఒక లాయర్ గా నేను చెప్తున్నాను, సబ్జుడిస్ అవుతుంది. కోర్టులో ఉన్నటువంటి విషయాలను ప్రస్తావిస్తే మాట్లాడిన నా బోర్డు మీదో, కృష్ణరాజు గారి మీదో, మీ ఛానల్ మీదో కూడా అవసరమైతే కోర్టు చర్యలు తీసుకోగలదు. అయితే ఇది పూర్తి ప్రపంచ టాపిక్ అయిపోయింది కాబట్టి పెద్ద ఇంపాక్ట్ ఉండదని నేను అనుకుంటున్నాను. లేదంటే మనందరం కూడా సబ్జెక్ట్ టు ద కోర్టు అవుతాం డెఫినెట్ గా. సో కాబట్టి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఒకటి రాజు గారు, సరే ఈ పాయింట్
వచ్చింది. రాజు గారు కరెక్ట్ మీరు అన్నది. ఇప్పుడు కోర్టు చెప్పింది అసలు ఈ ఇష్యూ మాట్లాడొద్దు అని, అయినా సరే ఈ ఇష్యూ పదే మాట్లాడుతున్నారు అందరూ. ఇప్పుడు మీరు ఒక మాట లెక్కేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసుకు సంబంధించి ఎన్నిసార్లు ప్రస్తావించారు, షర్మిలమ్మ ఎన్నిసార్లు ప్రస్తావించారు, చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు మాట్లాడి, మీరు లెక్క తీయండి. ఇంకోటి చెప్తున్నాను సార్, ఒక మేధావి మౌనం సమాజానికి ప్రమాదకరం, మౌనం అర్ధంగీకారం. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నోరిప్పారు. ఎన్నాళ్ళు మౌనంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నోరిప్పారు అంటే, పదే తప్పుని అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం ప్రతిపక్షాలు కుట్రపూర్తిగా చేస్తున్నప్పుడు నిజాన్ని నిర్భయంగా మాట్లాడటంలో పొరపాటు ఏమీ లేదన్న ఉద్దేశంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. అయితే ఆయన మాటలను వక్రీకరిస్తున్నారు. నేనైతే ఒకటే అడుగుతున్నా, కొంతమంది హత్యలు చాలా తెలివిగా చేస్తారు, తప్పించుకుంటారు. ఎన్టీ రామారావు గారు చనిపోవడానికి చంద్రబాబు నాయుడు గారి కారణం అందరికీ తెలుసు, కానీ ఆయన దండేసి దండం పెడతారు. చౌదరి గారేమో ఇప్పుడు అదేదో గతం అయిపోయింది కదా, దాంతో కంపారిజన్. ఎందుకంటే రాజకీయ వ్యవస్థలో ఎప్పుడు కంపారిజనే ఉంటుంది సార్. మీరేం చేశారు, మేమేం చేసాం, మీ తప్పేంటి మా తప్పేంటి, మీ ఒప్పేంటి మా ఒప్పేంటి, ఈ కంపారిజన్ చూసుకునే రేపు ఓట్లు పడితే అంత మాత్రాన మీ వైపు లోపాలు ఉన్నాయి కాబట్టి అబ్బాయి ఏం చెప్పొద్దు ఇప్పుడుదే మాట్లాడినంటే అది అవ్వదు రాజకీయ వ్యవస్థలో. కాబట్టి ఏమిటంటే అనేక మంది కేసులు సిబిఐ వాళ్ళు నీకు తేల్చలేకపోయారు, చాలా ఎంక్వైరీలు చేసిన తర్వాత కూడా. అంత మాత్రాన సిబిఐ ఎంక్వైరీ ఎదుర్కొన్నంత మాత్రాన దోషులు అనేటువంటిది ముమ్మాటికి తప్పు. కేవలం ఇది రాజకీయ కుట్ర. రేపు భవిష్యత్తులో మేము గెలిచిన తర్వాత అప్పుడు షర్మిలమ్మ గారు ఇంకా నిజాలు మాట్లాడతారు, నర్రెడ్డి సునీత గారు ఇంకా నిజాలు మాట్లాడతారు నేను అనుకున్నా. ఎందుకంటే ఇదే నర్రెడ్డి సునీత గారు ఆ కేసు అయిన తొలి రోజుల్లో ఏం మాట్లాడారు, చంద్రబాబు నాయుడు వాంటెడ్లీ ట్రిగ్గర్ చేస్తున్నాడు మా ఫ్యామిలీని, పచ్చ మీడియా వాంటెడ్లీ ట్రిగ్గర్ చేస్తుంది, అవినాష్ రెడ్డి విజయం కోసం మా నాన్న రాత్రంతా కష్టపడ్డాడు, జగనన్నని సీఎం చేసుకోవడం మా నాన్న కష్టపడ్డాడు, మా కుటుంబంలో మాకు మీరెందుకు తగాదాలు పెడతారని మాట్లాడింది ఈ నర్రెడ్డి సునీత గారే కదా. మీకు వ్యతిరేకంగా మాట్లాడితే మీ చెవులు పనిచేయవు, మాకు వ్యతిరేకంగా మాట్లాడితే మీ నోర్లు పనిచేస్తాయి. ఇది రాజకీయంగా మీరు మా మీద వాడుతున్నారు. ఇంత తప్పితే ఈ కేసులో ఏమీ లేదు. దీని వల్ల ఇంపాక్ట్ జీరో. రేపు జరగబోయేటటువంటి ఎలక్షన్ ఒకటే సార్, మా సంక్షేమానికి వాళ్ళ స్కాముల రాజ్యానికి, మేము తెచ్చినటువంటి డెవలప్మెంట్ కి వాళ్ళు చేసినటువంటి నాశనానికి, మేము చెప్పే నిజానికి తెలుగుదేశం ఆడే అబద్ధాలకి మధ్య ఎలక్షన్. పెత్తందారులకి పేద వర్గాలకి మధ్య జరిగేటువంటి యుద్ధంలో గెలుపు మాది, ఓటమి టీడీపీది. దాని నుంచి కప్పుపుచ్చుకోవడానికి కేసులన్నీ మాట్లాడుతున్నారు అంతే. రైట్. కృష్ణరాజు గారు, లాస్ట్ చివరిగా ఇప్పుడు ఈ విషయంలో నాకు తెలిసి వివేక్ హత్య కేసు, అవినాష్ రెడ్డి విషయంలో నాకు తెలిసి ముఖ్యమంత్రి ఎప్పుడు మాట్లాడలేదు అనుకుంటా, నిన్ననే మాట్లాడేమో అనిపించింది చాలా. ఎందుకు అంటే ఇది పదే వీళ్ళు ఈ రకంగా ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఇది వాస్తవాలు తెలియాలని చెప్పి నిన్న ఈ అంశం మాట్లాడి ఉంటాడా. అవినాష్ రెడ్డికి ఒక సర్టిఫికేట్ ఇచ్చేసాడా, లేదు ఆయన మంచి వ్యక్తి, ఇదంతా కాదు, దీనికి వివేక హత్యకు సంబంధం లేదు అనే దానిపైన అంటే సర్టిఫికేట్ ఇచ్చేసాడు అన్నట్టు, మొత్తానికి మంచివాడు కాబట్టి నేను టికెట్ ఇచ్చాను అని. సో రేపు సిబిఐ విచారణలో కూడా ఇది తేలే అవకాశం ఉందా? ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయాన్ని మనం గమనిస్తే ఆయన ఏమంటున్నారంటే, అవినాష్ రెడ్డి తప్పు చేయలేదు అని నేను నమ్ముతున్నాను అని మాత్రమే అన్నారు తప్ప తప్పు చేయలేదు అనలేదండి. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, తప్పు చేయలేదు చెప్పడం లేదు ఆయన. కానీ వేరే మీకు ఈ సునీత్ గారు ఏం చెప్తున్నారంటే, వీళ్ళు నలుగురు హత్య చేశారు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, వారు దోషులు, వారు శిక్షించండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు అక్కడ. అంటే ఇక్కడ వాస్తవానికి రియాలిటీకి మధ్య చాలా తేడా ఉంది. ఈ విషయంలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా ఆచితూచే మాట్లాడుతున్నారు. సార్ రెండోది ఇంకొక విషయం చెప్తా సార్ మీకు. నేను రాయలసీమలో కూడా అంటే చిత్తూరు, అనంతపురం జాబ్ చేశాను. అక్కడ ఫ్యాక్షనిజం మీద నాకు కొంత అవగాహన ఉంది. సహజంగా ఏంటంటే ఆ రాయలసీమ ప్రాంతంలో ఫ్యాక్షనిస్టులుగా ఉండేవారు ఏంటంటే ఎవరైనా ఒక వర్గం వారు ఇంకో వర్గం మీద వెళ్తారే తప్ప చాలా సందర్భాల్లో అసలు రేరెస్ట్ ఆఫ్ రేప్ కేసులో తప్ప కుటుంబ సభ్యుల మీద వాళ్ళు దాడి చేయరండి. అంటే తన సొంత కుటుంబానికి చెందిన వారిని వాళ్ళు టార్గెట్ చేసిన సందర్భాలు చాలా 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 తక్కువగా ఉన్నాయి. రెండోది, ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి రాజారెడ్డి గారు ఫ్యాక్షనిస్ట్ అని చెప్పి అంటారండి. రాజారెడ్డి గారి ఫ్యాక్షనిస్ట్ అయితే చంద్రబాబు నాయుడు గారితో పాటు అనేక మంది రాజశేఖర రెడ్డి కూడా ఫ్యాక్షనిస్ట్ గా ముద్ర వేశారు. రాజారెడ్డి గారిని చెబితే ఆ హంతకుల్ని ఎవరైనా చేయగలిగారా? రెండోది, స్వయంగా రాజశేఖర రెడ్డి గారి మరణం జరిగిందండి, దాని మీద అనుమానాలు ఉన్నాయి. ఆయన చనిపోతే దానికి హెలికాప్టర్ కూలిపోవడానికి బెదర కారణం అని చెప్పన్నారు. కానీ ఆ హెలికాప్టర్ కూలిపోయే సమయానికి విద్రోహ చర్యలు కూడా ఆస్కారం ఉండే విధంగా ఆటో పైలట్ సిస్టమ్ ఫెయిల్ అయింది, లో ప్రెషర్ ఆయిల్ సమస్య దానికి ఉంది, ఆ టైంలో కూలిపోయింది అది. దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడిగాడు, ఆయన అడగలేదు. మూడోది, నిజంగా ఈ ఫ్యాక్షనిస్టులు అమాయకంగా ఉంటారండి. వివేకానంద రెడ్డి అంటే ఇంత హత్య చేసే ఈ కుటుంబ సభ్యులు అంత చదువుకున్న వాళ్ళు. వివేకానంద రెడ్డిని హత్య చేస్తే అంతసేపు ఆయన 3-4 గంటల పాటు ఆయన ఇంట్లో ఉండి ఆయన్ని వేధించి కొట్టి ఆయనతో బలవంతంగా లెటర్ రాయించి
ఆ తర్వాత ఆయన రక్తం అంతా మొత్తం ఇల్లంతా పడితే దాన్ని తొడవకుండా ఉండి ఆ తర్వాత తెల్లవారిన తర్వాత దాన్ని క్లీన్ చేస్తారా? ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా అమాయకం. అంటే అక్కడ రాయలసీమలో ప్యాక్సిస్ట్ అంత అమాయకంగా ఉంటారా? నిజంగా చంపాలనుకుంటే రకరకాల మార్గాలు ఉంటాయి వాళ్ళకి. అక్కడ కత్తులు కట్టలు దాన్ని వాడక్కర్లేదండి చంపడానికి. కాబట్టి ఎక్కడ సంథింగ్ ఈ హత్య కేసులో ఎక్కడో ఏదో మనకి తెలియని అంశాలు ఏవో ఉన్నాయి. కోణాలని పరిష్కరించే దిశగా దర్యాప్తు సంస్థలు పని చేయాలి. అంతే తప్ప ఇప్పుడు ఇక్కడ ఒక అంశం సిబిఐ కూడా ఒక దస్తగిరి ఇచ్చిన ఆ సబ్మిషన్ ఆధారాల మీదుగానే వాళ్ళు ముందుకు వెళ్తూ వస్తున్నారు. కానీ దాని బియాండ్ దట్ దాని పరిధిని దస్తగిరిని ఇచ్చిన సాక్ష్యాలను మించి వారు సాక్ష్యాలు సేకరించగలిగినప్పుడు మాత్రమే ఈ కేసుకు సంబంధించి ఒక లాజికల్ కన్క్లూషన్ లభిస్తుందండి. అదే చూద్దాం, అది సిబిఐలో ఉంది కదా, ఏం జరుగుతుంది చూద్దాం. థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు శ్రీనివాస్ చౌదరి గారికి, రాజీవ్ గాంధీ గారికి, అదేవిధంగా పార్థసారథి గారికి, కృష్ణరాజు గారికి. చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. చూసాం కదా, మొత్తానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పులివెందులో కీలక కామెంట్స్ అయితే చేశారు. ముఖ్యంగా షర్మిల పైన కూడా కామెంట్ చేశారు. పచ్చసారి శారీ చీర కట్టుకొని వైఎస్ శత్రువు ఇంటికి వెళ్ళారు అనే విధంగా కామెంట్ చేసి వీళ్ళ వైఎస్ వారసులు అనేది కూడా ప్రశ్నించారు. వివేకానంద హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డి తప్పు చేయలేదని చెప్పేసి నేను నమ్ముతున్నా అని చెప్పేసి ఆయన చెప్పారు. అందుకే నేను టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని. చూద్దాం ఏం జరగబోతుంది. మరి ఆ కేసుకు సంబంధించి సిబిఐ విచారణ కొనసాగుతుంది. మరి ఎవరు అనేది తేలాల్సి ఉంటుంది. సో మొత్తానికి రాజకీయ విమర్శల కన్నా వ్యక్తిగత విమర్శలే ఏపీలోని ఈ ఎన్నికల్లో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది రాజకీయ నాయకులు. చూద్దాం ప్రజలు ఎవరి వైపు ఉంటారు ఏంటని. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాడు 60 సామాన్యుడి ఆరో ప్రాణం.